నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళల్లో హర్షాతిరేకాలు. నెలవారీ ఖర్చులు ఆదా అవుతాయని ఆనందం. ఒడిశా ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థినులకు హాస్టల్ నిర్వాహకురాలి వేధింపులు. తహసీల్దార్కు బాలికల ఫిర్యాదులు. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ప్రధాని శ్రద్ధాంజలి. ట్రంప్ పుతిన్ చర్చలు అసంపూర్ణం. కొన్ని అంశాలే పరిష్కారం కాలేదన్న అగ్రరాజ్యాధినేత. ఉచిత బస్ ప్రయాణంపై మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల స్పందనను వారి మాటల్లోనే ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరమణ విజయవాడ బస్టాండ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మహిళల స్పందనను తెలియజేస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేటటువంటి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ప్రయాణాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారు బస్టాండ్లకు చేరుకుంటూ ఉండగా ఆర్టీసీ అధికారులందరూ కూడా వారికి తగ్గట్టుగా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్ సర్వీసులు, అలాగే సిటీలో నడిచేటటువంటి సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులన్నింటి కూడా ఉచిత ప్రయాణం అమల్లోకి రానుంది. ప్రస్తుతం చూస్తే కనుక మన పండిట్ సర్వీస్లో నుంచి తిరుపతి వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ సర్వీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నుంచి దాదాపు 400 కిలోమీటర్ల పైగానే ఈ సర్వీసు నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ నుంచి సర్వీసులు ఉంటాయి. ఇదే కాకుండా చాలా దూర ప్రాంతాలు వెళ్ళేటువంటి సర్వీసులు కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు 3500 సర్వీసులు నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దీంట్లో ఈ లాంగ్ డిస్టెన్స్ సర్వీసులను కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో వారందరూ కూడా జీరో ఫేర్ టికెట్ తీసుకొని ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ తిరుపతి వెళ్ళేటటువంటి బస్సులో చూస్తే కనుక మహిళలకు జీరో ఫేర్ టికెట్ను జారీ చేసి వారికి కల్పించేటటువంటి ఆర్టీసీ చేస్తుంది. వారి గుర్తింపు కార్డులను చేతపట్టుకొని వారి టికెట్ ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చెప్పండి అమ్మా, మీకు రాష్ట్రంగా ప్రయాణం చేసేటటువంటి సదుపాయాన్ని కల్పించింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది సార్. మా పిల్లల దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడైతే ఈ రోజు అయితే మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మరి ఒంగోలు వెళ్తున్నామండి. ఒంగోలు వెళ్తున్నాం సార్. 205 రూపాయల టికెట్స్ ఉంటుంది సార్. ఫ్రీగానే వస్తుంది సార్. మాలాంటి వాళ్ళకి మరి చంద్రబాబు గారు ఎంతో సహాయార్థంగా మరి ఉచితంగా ఈ బస్సులు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి చాలా ఉపయోగకరంగా ఉందండి. మేము మా పాప వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారండి. వస్తుంటాం పోతుంటాం. బస్సు టికెట్స్ పెట్టుకోవాలంటే చాలా నాళ్ళకి వస్తుంటాం. ఒక 500 రూపాయలు సేవ్ అయినట్టు. 500 నెలలో ఇంత ముందంటే టికెట్స్ కాబట్టి 2 నెలలకు ఒకసారి వస్తుంటాం. ఇప్పుడు నెలకోసారి రావడానికి దేవుడు మరి సహాయం చేసినందుకు మరికి ఎంతో. ఒంగోలు వరకు వెళ్తుంటామండి ఎక్కువ శాతం, రాలేక విజయవాడ రాలేక. మరి ఇప్పుడైతే విజయవాడ వచ్చి చూసుకోవడం కూడా అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు చెప్పండి మేడం, మీరు ఇక్కడ నుంచి ఫ్రీ టికెట్ అండి అయితే 10%కే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంతోషపడతారండి. అందరూ సామాన్య ప్రజలకి చాలా 60 years కట్ చేసేవాడు. ఇప్పుడు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అందరికి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఆర్డినరీ ప్రజలకు చాలా అవకాశం ఉంది.
ఏమండి ఛార్జ్ అండి 185 ఏమో ఉంటుందండి. ఇంకా తీయలేదు టికెట్. 185 ఫ్రీ అనగా. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడికి వస్తున్నారు మీరు? మీకు ఎట్లా ఉపయోగపడుతుంది టికెట్? బాగలేక గుంటూరు వచ్చాము. మా అబ్బాయి చూపించి మళ్ళీ గుంటూరు తీసుకెళ్తుండ్రు. ఇంకా అక్కడి నుంచి పొదిలి వెళ్ళాలి. మళ్ళీ చూపించుకొని పొదిలి వెళ్ళాలి. మాకు అన్ని బాగా సౌకర్యం జరుగుతుంది. టికెట్ ఇచ్చారు. మేము గుంటూరు వరకు తీసుకున్నా, తర్వాత మళ్ళీ ఒంగోలు వెళ్ళాలి. మాకు 350 రూపాయలు వచ్చేదానికి, పోయేదానికి 350 రూపాయలు విజయవాడ నుంచి. కాబట్టి ఇప్పుడు గుంటూరు వరకు తీసుకున్నా. మంచే మాకు. ఒంగోలు వెళ్తున్నాం సార్. 205 రూపాయలు సార్. ఈ 205 రూపాయలు మిగిలినట్టే కదా సార్. చంద్రన్న మాకు బాగా సహాయం చేస్తున్నాడు సార్ మహిళలకి. మంచిదండి. ఈ 200 కూడా లేక ఒక్కొక్క రోజు ఊరికి రాకుండా ఉండే రోజులు చాలా రోజులు ఉండేయండి. చంద్రన్న చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేం మేము. సో మొత్తంగా చూస్తే కనుక దూర ప్రాంతాలకు ప్రయాణించే వివిధ అవసరాల కోసం, ఇటు వైద్యం కోసం కావచ్చు, లేదంటే ఇతర అవసరాల కోసం కావచ్చు, పలు ప్రాంతాలకు వెళ్ళేటటువంటి మహిళా ప్రయాణికులకు పెద్ద ఎత్తున ఈ పథకం అనేది ఉపయోగపడుతుందని వారందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బస్సుల రద్దీ పెరిగిన దృష్ట్యా బస్సులు కూడా అదనంగా ఏర్పాటు చేసి ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా కండక్టర్లందరూ కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కార్డు, ఆధార్ లేదా ఓటర్ ఐడి, లేదంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తారు. ఆ మేరకు కండక్టర్లందరూ కూడా జీరో ఫేర్ టికెట్ను జారీ చేస్తున్నారు. మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకువచ్చి బస్సుల్లో ప్రయాణం చేయాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అలాగే ప్రభుత్వం కూడా కోరుతూ ఉన్న పరిస్థితి. ఇప్పటివరకు అయితే రద్దీని ఇంకా క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా అదనంగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేసి మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. ఇది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు వెంకటరమణ. స్త్రీశక్తి పథకం ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానమని పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట బస్టాండ్లో శుక్రవారం సాయంత్రం స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలతో పాటు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం పథకంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు సంధిస్తున్న ప్రజా సంక్షేమ అస్త్రాలతో రాష్ట్రంలోని కొందరు రాజకీయ నిరుద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఏ విధంగా అమలు జరుగుతుంది, ఆర్థికంగా ఏ విధంగా వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఈ పథకాలకి అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కూడా అధ్యయనం చేసేటువంటి స్థాయికి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి ప్రయాణికుల సౌకర్యం లేకుండా చేసినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వం అయితే, ఇప్పుడు కొత్త బస్సులు కూడా తీసుకొచ్చి ప్రయాణికులు సౌకర్యవంతమైనటువంటి బస్సులు ఉండాలి, ఎక్కడకు వెళ్ళినా యాక్సిడెంట్ కాకుండా అన్ని రకాల కండిషన్ ఉండేటువంటి బస్సులు ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆడబిడ్డలకి మా కోసమే ఈ ప్రభుత్వం ఉంది, ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి పరిస్థితి చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది. ఒడిశా ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఉపరితల ఆవర్తనం రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఒడిశా మరియు ఉత్తరాంధ్ర సమీపంలో ఈ రెండింటినీ ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుంది. ఇదే సమయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ మీద సముద్ర మట్టం నుంచి 7.5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కూడా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా రెండు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇప్పటికే సూచన జారీ చేసింది. మరోవైపు
ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా రెండు ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు ఇటు తీరం వెంబడి కొనసాగుతున్నాయి. మరోవైపు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో 48 గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే అల్లూరి జిల్లాలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. విశాఖలో కూడా ఎడతెరిపిగా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తాలో కూడా ఈ వర్షాలు కొనసాగే పరిస్థితి ఉంది. అయితే రాగల మరో 4 రోజుల పాటు ఈ వర్షాలు పడేటువంటి ప్రభావం ఉంటుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లకి కూడా ఈ సమాచారాన్ని తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులంతా కూడా జిల్లా కలెక్టర్లని అప్రమత్తం చేసింది. ఎందుకంటే 1-2 చోట్ల ఇప్పటికే అన్ని గడిచినటువంటి కొద్ది రోజుల్లో కురిసిన వర్షాల వల్ల వాగులు, ఇతర నదీ పరివాహక ప్రాంతాలంతా కూడా జలంతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు పడేటువంటి వర్షాల వల్ల ఇది మరింత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కలెక్టర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి ప్రధానమైన సూచికని ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే దానికి తగ్గట్టుగానే రెవెన్యూ అధికారులందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియజేసి అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి 1,81,256 క్యూసెక్కుల నీరు చేరుతోంది. 2,07,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,509 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 4 స్పిల్వే గేట్ల ద్వారా 1,06,976 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.73 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహ నిర్వాహకురాలు తమను వేధిస్తున్నారంటూ బాలికలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీసులు వసతి గృహాన్ని పరిశీలించి తనిఖీ చేశారు. వారితో వసతి గృహం బాలికలు తమ బాధలు చెప్పుకున్నారు. హాస్టల్ నిర్వాహకురాలు బి సుశీల తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలను బయట విక్రయించినట్లు తెలిపారు. వంట సామాగ్రిని కూడా బయట అమ్మేస్తున్నారని, విద్యార్థుల్ని చూడటానికి వచ్చే తల్లిదండ్రులతోనూ దుర్భాషలాడుతున్నారని చెప్పారు. తమను పదే పదే తిడుతూ చేసుకుంటున్నారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సైతం తననేమీ చేయలేరని, ఎవరికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండబోదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు ఎదుట విద్యార్థినులు వాపోయారు. ఖాళీ కాగితాలపై పలుమార్లు సంతకాలు తీసుకున్నారని బాలికలు తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదులు, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తహసీల్దార్ ప్రసాదరావు తెలిపారు. తర్వాత తీసుకోవడానికి వస్తే మీరు పడుకోమంటే ఎందుకు తిరుగుతున్నారు అనుకొని ఫస్ట్ నడుచుకుంటూ వచ్చారు. ఏం బయట అంటే మేడం బట్టలు తీసుకోవడానికి వస్తామని చెప్పేలోకి కొట్టేశారు. అంటే మేము పిల్లలకంతా మేడం మీరు కూర్చోగలుగుతున్నామని మాట్లాడించారు. కాదు తిన్నా సరే వేరు తినాలి, పడుకున్నా సరే వేరు ఉండాలి అంటారు. మేమందరం ఆగస్టు 15 నుంచి వచ్చిందా పాయసం పెట్టింది. చిప్స్ కూడా మా చేత తెచ్చేసారు సార్. అవి ఇక్కడ ఇది హాస్టల్ బాక్స్ చేస్తారు అన్నప్పుడు హాస్టల్ బాక్స్ చేస్తున్నారు సార్. ఇసుక చిప్స్ అవన్నీ తెచ్చి మోకలు వేయించారు సార్.
ఇస్తారు సార్. మేము అడిగితే కొడతారు, తిడతారు సార్. బూత్ మాస్టర్ కూడా తిడతారు. వాడు మీ రూముల్లోకి వస్తున్నాడా? రూముల్లోకి వస్తాడా? అంటే వాడు మొత్తం లోపల తిరుగుతాడు. అడిగితేమో అది కింద సంవత్సరము ఒక ఆంటీ ఈరోజు ఎవరికైనా కొట్టిందా? నీకు కొట్టిందా? సార్ మా పేరెంట్స్ వచ్చేమో చాలా నిర్ణయించారు. చాలా దేని మేడం అంటే మా అమ్మ కాల్ కాలేదు సార్. నిన్న మొన్న ఎవరికి కొట్టింది? సార్ నాకు కొట్టింది సార్. ఎందుకంటే బయట లైట్ ఆపలేదని కొట్టింది సార్. బయట లైట్ ఆపలేదని కొట్టింది సార్. అక్కడ రూమ్ బయట లైట్ ఆపలేదనేసి కర్రతోటి తల మీద కొట్టేసింది సార్. అయితే ఎందుకు మేడం కొడతానంటే బయట లైట్ మీరు ఆపలేదు, మళ్ళీ రూమ్ దగ్గర స్టడీ దిగారు కదా, అక్కడ దుప్పటి పరిచారు కదా, అదెందుకు ఎత్తలేదనేసి ఎవరు చేసిన పని కూడా నాతో కొట్టారు సార్ మేడం. నిరుద్యోగుల జీవితాల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది. విద్యుత్ సంస్థల్లో దశాబ్ద కాలం తర్వాత ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న 9,849 పోస్టుల్లో 75% ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి కూటమి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వల్ప సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసింది. వైసీపీ హయాంలో నియామకాల్ని పూర్తిగా నిలిపేసింది. పదోన్నతులు, పదవీ విరమణలతో చాలా ఖాళీలయ్యాయి. వివిధ కేడర్లలో 40% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నియామకాలకు ప్రభుత్వం అనుమతించింది. డిస్కంలు, జెన్కో, ట్రాన్స్కో సంస్థల అవసరాల మేరకు వెంటనే భర్తీ చేయాల్సిన కేడర్ పోస్టుల్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. టెక్నికల్ విభాగంలో 1982, నాన్ టెక్నికల్ విభాగంలో 1875, ఓ&ఎంలో 5,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 కేటగిరీల్లో 24,489 పోస్టులు మంజూరు కాగా 9,849 పోస్టులు ఖాళీలున్నాయి. కింది స్థాయిలో ఏఈఈ, ఏఈ పోస్టుల భర్తీ దశాబ్ద కాలంగా నిలిచిపోవడంతో నిబంధనల మేరకు సిబ్బందికి పదోన్నతులు కల్పించినా కేడర్ మారిందే గాని సీటు మారట్లేదు. 2 పోస్టుల విధులతో వారిపై పని ఒత్తిడి పెరిగింది. క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా వేగంగా పునరుద్ధరించలేకపోతున్నారు. జెన్కో, ట్రాన్స్కోలో ఎలాగోలా నెట్టుకొస్తున్నా డిస్కంలో సమస్య ఎక్కువగా ఉంది. ఫలితంగా నియామకాలు చేపట్టక తప్పదని అధికారులు గుర్తించారు. గత 5 ఏళ్లలో వీటీపీఎస్ కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల చొప్పున 2 కొత్త ప్రాజెక్టులు ఉత్పత్తిలోకి వచ్చాయి. వాటి అవసరాల మేరకు నియామకాలు చేపట్టకుండా ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేశారు. సిబ్బంది కొరత వల్ల థర్మల్ ప్లాంట్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరిదిద్దడానికి ఇబ్బందిగా మారింది. ఫలితంగా సంస్థలో అంతర్గత శిక్షణ, బయటి ప్రాంతాలకు శిక్షణ కోసం పంపే ప్రక్రియ నిలిచింది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి విద్యుత్ సంస్థలకు పునరుజ్జీవం పోసేందుకే నియామకాలకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాఫర్ డ్యాం ఎడమ వైపు 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతున స్వల్పంగా జారింది. అధికారులు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పటిష్టపరిచే పనులు పూర్తి చేశారు. దిగువ నుంచి సమస్య లేదని అధికారులు వివరించారు. దిగువన ఇప్పటికే బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందువల్ల కట్టడానికి వచ్చిన సమస్య ఏమీ లేదని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. ప్రధాన జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా నీటిని మళ్లించేందుకు వీలుగా తాత్కాలికంగా నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాం ఎలాంటి ఇబ్బంది కలగకుండా బట్రస్ డ్యాం నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం పైనుంచి వాహనాలు ప్రయాణిస్తుంటాయి. 2022 ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో మరింత వరద పెరుగుతుందేమోన్న ఉద్దేశంతో ఎగువ కాఫర్ డ్యాం వెడల్పు 9 మీటర్లు ఉండేలా ఎత్తు మరో 2 మీటర్ల మేర పటిష్టం చేశారు. అలా పెంచిన ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు కొద్దిగా జారిందని అధికారులు వివరించారు. మళ్లీ వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయని, సమస్య ఏమీ లేదని తెలిపారు. గంటపాటు కురిసిన ఏకధాటి వర్షానికి అనంతపురం జిల్లా వజ్రకరూరు రోడ్లు జలమయమయ్యాయి. గాంధీ సర్కిల్, బస్టాండ్ సర్కిల్, వజ్రాల క్యాంపు వద్ద రహదారులలో వర్షపు నీరు పోటెత్తింది. స్థానికులు, వాహనదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ బుక్ ఫెస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన 3వ ఒంగోలు పుస్తక మహోత్సవాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు.
పాఠకుల కోసం అందుబాటులో ఉంచిన పుస్తకాలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. వివిధ రకాల పుస్తకాలు ఒకే చోట చూసి చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. సందర్శకులు వచ్చి చూసి వెళ్లేలా కాకుండా వారికి పుస్తకాల గురించి వివరించాలని నిర్వాహకులకు సూచించారు. పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు కమిటీకి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందరెందరో గొప్పవాళ్ళు, రకరకాల సాహిత్యం, విప్లవాలు, అదేవిధంగా చరిత్ర, సూక్తి, భాష, వీటన్నిటికి సంబంధించిన బుక్స్ని ఒంగోలు ప్రజలకు అందుబాటులో పెట్టడం, ఒక వారం రోజులు ఇది పెట్టడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ స్టాల్లోకి వచ్చిన తర్వాత చూడాలంటే 2-3 గంటలు పడుతుంది. అది ఎక్కువగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి, రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళకు సరిపోయేటువంటి సాహిత్యం, చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి, అదేవిధంగా ఐటీతో సహా ఈ ప్రదర్శనలో పెట్టడం చాలా సంతోషం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో కృష్ణ పర్ల్స్ పేరుతో యూత్ ఫెస్ట్ ప్రారంభమైంది. 65 కళాశాలల నుంచి 2800 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇందులో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాలగోపాలునికి ఉయ్యాల సేవ చేశారు. వినోదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టి ఉట్టి కొట్టించారు. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో తెలుగు సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటేష్, సురేష్ బాబు, త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ హాజరై కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు తరహాలోనే ఇంటిలిపాదని అలరించేలా చక్కటి కుటుంబ కథతో వెంకీ త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వెల్లడించింది.